ఇంటింటి రామాయణం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవనిని తన లేడీ బాస్ కి పరిచయం చేయడానికి అక్షయ్ అవనిని రమ్మని చాలాసేపు బ్రతిమలాడతాడు. కానీ అవని అక్షయ్ ని కావాలనే ఒక ఆట ఆడుకుని చివరికి అక్షయ్ తోటి ఐ లవ్ యూ చెప్పించుకుని సరేనని ఒప్పుకుంటుంది. దాంతో అవని చెయ్యి పట్టుకుని మరీ తన బాస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు అక్షయ్. మేడం, నా భార్య అవని, ఈవిడ మా ఎండి అంటూ ఒకరికి ఒకరిని పరిచయం చేస్తాడు అక్షయ్. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు, వెరీ నైస్ అంటూ చాముండేశ్వరి అంటుంది. ఇక ఈ సీన్ చూసి ఇదేంటి వీళ్ళిద్దరూ ఇలా బిహేవ్ చేస్తున్నారు అని పల్లవి శ్రేయ ముఖముఖాలు చూసుకుంటారు. ఇంతలో నా గురించి ఇంకా చెప్పండి అని పల్లవి అవని సైగ చేస్తుంది. మేడం, నా భార్య వంట చాలా బాగా చేస్తుంది, నా వైఫ్ చాలా మంచిది, తెలివైంది కూడా అంటూ అక్షయ్ చెప్తాడు. మీరంటే ఇష్టమని కూడా చెప్పండి అని అవని మళ్లీ సైగ చేస్తుంది. తనకి నేనంటే చాలా ఇష్టం మేడం, నా కోసం అన్ని చేసేస్తుంది, అన్ని విషయాల్లో నాకు సపోర్ట్ గా ఉంటుంది అని అక్షయ్ అంటాడు. ఇది మొదలంతే, ఇంకా నా గురించి చాలా ఉంది, చాలా చెప్పండి అని అవని అంటే నేను చెప్పను అని అంటాడు అక్షయ్. అయితే నేను వెళ్ళిపోతాను అని అవని అనడంతో ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను తన ప్రాణంలో చూసుకుంటుంది మేడం అంటూ ఉంటాడు అక్షయ్. అంత మంచి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం అక్షయ్ అని చాముండేశ్వరి అంటుంది. ఇంతలో అమ్మ అవని, నీతో ఒక విషయం మాట్లాడాలి, ఇలారా అని పక్కకు పిలుస్తాడు రాజేంద్ర. ఇప్పుడే వస్తాను మేడం అని అవని వెళ్తుంది. అక్షయ్ ఇలా మారిపోతాడని అసలు ఊహించలేదు అని భానుమతి అంటే నేను అదే అనుకుంటున్నాను అత్తయ్య అంటూ పార్వతి మురిసిపోతుంది. ఏంటి మావయ్య గారు పిలిచారు అని అవని అడిగితే, అక్షయ్ తప్పకుండా వస్తాడని నువ్వు మీ అత్తయ్యకి చెప్పావు, నువ్వు చెప్పినట్లే వాడొచ్చాడు, వాడు రావడానికి కారణం నువ్వే అని నాకు అర్థమైంది. రానని భీష్మించుకుని కూర్చున్నవాడిని రావడమే కాకుండా నీతో మాట్లాడుతున్నాడు, నీ గురించి గొప్పగా చెబుతున్నాడు, ఇదంతా నేను నమ్మలేకపోతున్నానమ్మా, ఏం చేశావు అని రాజేంద్ర అడుగుతాడు. మొన్న ఏదో మనసు బాలేక నేను పెరిగిన ఆశ్రమానికి వెళ్ళాను మావయ్య గారు. ఆశ్రమంలో నేను సుధారాణి గారితో మాట్లాడుతుంటే మాటల సందర్భంలో ఆయన ఇంటర్వ్యూకి వెళ్లిన టాపిక్ గురించి చెప్పినప్పుడు ఆయన ఏ కంపెనీకి జాబ్ కోసం వెళ్లారో ఆ కంపెనీ ఎండి గారు ఆవిడికి బాగా తెలుసని చెప్పారు. ఆయన ఆల్రెడీ కొంతమందిని నమ్మి సంతకాలు చేసి దారుణంగా మోసపోయారు కాబట్టి ఎందుకైనా మంచిదని ఆ కంపెనీ ఎండి ఎలాంటి వారని ఆ వార్డెన్ని అడిగాను. ఆ ఎండి గారు తన దగ్గర పనిచేసే వాళ్ల గురించే కన్నా వాళ్ల ఫ్యామిలీలు బాగుండాలని ఎక్కువ ఆలోచిస్తారని, ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసేవారిని అస్సలు క్షమించరని తెలిసింది మావయ్య గారు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తారని, అనాథ శరణాలయానికి విరాళాలు ఇస్తారని గొప్పగా చెప్పారు అని అవని అంటుంది. నువ్వు చెప్పిన ఎండి ఎవరో కాదమ్మా, నా కాలేజ్ మేట్, నాకు మంచి ఫ్రెండ్ కూడా. నేను మన కంపెనీ చైర్మన్ గా ఉన్నప్పుడు 2-3 బిజినెస్ మీటింగుల్లో కూడా కలుసుకున్నాం అంటాడు రాజేంద్ర. ఆ ఎండి గారు మీ ఫ్రెండ్ అన్న విషయం నాకు తెలుసు మావయ్య గారు. మీరిద్దరూ పేర్లు పెట్టి పిలుచుకోవడం, మాట్లాడుకోవడం నేను కిచెన్లో నుండి చూశాను. ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసేవాళ్ళని ఆవిడ అస్సలు క్షమించరని తెలుసుకున్నాను కాబట్టే ఆవిడ వ్రతానికి వస్తే ఆయన కూడా వస్తారని ఆలోచించాను అంటుంది అవని. అలా అవని ఏం చేసిందో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అక్షయ్ తాపిగా కూర్చుని ఫ్రూట్స్ తింటూ ఉంటే బాస్ కాల్ చేస్తుంది. ఎండి గారు ఫోన్ చేస్తున్నారేంటి? నమస్తే మేడం, చెప్పండి అంటాడు అక్షయ్. ఎక్కడున్నావు అని అడిగితే ఇవాళ సండే కదా మేడం, ఇంట్లోనే ఉన్నాను అంటాడు అక్షయ్. నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా అని ఎండి చాముండేశ్వరి అక్షయ్ని అడుగుతూ ఉంటుంది. మీరు చెప్పిన టైం కంటే ముందే ఆ ఫైల్ రెడీ చేసి మీకు మెయిల్ చేశాను కదా మేడం అంటాడు. నేను అడిగింది ఫైల్ గురించి మెయిల్ గురించి కాదు. ఈ రోజు మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారంట కదా అని చాముండేశ్వరి అడుగుతుంది. ఆ విషయం ఈవిడికలా తెలిసింది అని అక్షయ్ కన్ఫ్యూజ్ అవుతాడు. మరి నన్ను పూజకి రమ్మని పిలవలేదే? దేవుడి పూజలకి ఎవరూ పిలవకపోయినా వెళ్ళాలి, నాకు పూజలంటే చాలా ఇష్టం, అందుకే నువ్వు పిలవకపోయినా నేను వచ్చేస్తున్నాను. మీది హ్యాపీ ఫ్యామిలీ అని కూడా చెప్పావు కదా, అలాంటి ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం, మీ ఫ్యామిలీని కూడా చూడాలనిపించింది, నేను మీ ఇంటికే వస్తున్నాను, నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను, అక్కడ కలుద్దాం అని బాస్ కాల్ కట్ చేస్తుంది. ఇలాంటి షాక్లు ఇచ్చే క్యాండిడేట్ అని అనుకోలేదు, ఆవిడ వచ్చేసరికి నేను అక్కడికి లేకపోతే నా పని అయిపోయినట్లే అని అక్షయ్ అలా పరిగెత్తుకుంటూ వచ్చాడనమాట. ఆ వార్డెన్ ద్వారా మన ఇంట్లో వ్రతం జరుగుతున్నట్లు తెలిసేలా ఆవిడ వచ్చేలా నేనే చేశాను, ఆయన ఇక్కడికి రావడానికి కారణం అదే మావయ్య గారు అంటూ విషయం చెప్తుంది అవని. చాలా మంచి పని చేశావమ్మా, నీ తెలివితేటలు ఎలా మెచ్చుకోవాలో నాకు తెలియడం లేదమ్మా,
ఇప్పుడు ఆ ఎండీని అడ్డు పెట్టుకుని వాడితో ఒక ఆట ఆడుకోవచ్చు అని రాజేంద్ర నవ్వుకుంటాడు. మరోవైపు అవనిని పక్కకు పిలిచి శ్రీకర్ అసలు మేటర్ చెప్తాడు. ఏంటి శ్రీకర్, ఏమైంది? ఇందాక కూడా నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించావు, దేని గురించి అని అవని అడుగుతుంది. అదే వదిన, నువ్వు చక్రధర్ మావయ్యని ఒక కంట కనిపెట్టమని చెప్పావు కదా, నువ్వు చెప్పిన పని ఒక కొలిక్కి వచ్చేసింది వదిన. ఒకసారి మనకి చక్రధర్ మావయ్య బిజినెస్ పార్ట్నర్ రోడ్డు మీద కనిపించాడు. అతన్ని ఫాలో చేస్తూ వెళ్తే అతను చక్రధర్ మావయ్యతో మాట్లాడుతూ మనకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు కదా. కానీ ఆ రోజు ఏమైందో కానీ అతను మనకి ఇంట్లో కనిపించలేదు. ఆ రోజు నుంచి వాడిని నేను వెతుకుతూనే ఉన్నాను వదిన. నిన్న హఠాత్తుగా వాడు నాకు మళ్లీ కనిపించాడు. వాణ్ణి పట్టుకుని 4 తన్నాను. వాడు ఆల్మోస్ట్ నిజం చెప్పేటట్టే ఉన్నాడు. నేను తొందరపడకుండా వాణ్ణి బంధించి ఉంచాను. వాడు ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు అని చెప్తాడు. వాణ్ణి ఇప్పుడు ఇక్కడికి తీసుకువస్తాను, వాడి చేత నిజం చెప్పిద్దాం. అప్పుడు మన ఆస్తి పోవడానికి ఎవరు కారణమో వాళ్ళు దొరికిపోతారు. అన్నయ్య మీద ఉన్న నిందలు పోయి కొన్ని అపార్థాలు తొలగిపోతాయి. అంతేకాదు వదిన, మనం ఎన్నాళ్ళ నుంచో నిరూపించాలని తపన పడుతున్న పల్లవి పేరు బయటకొస్తుంది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో కనుక మనం ఈ పని చేస్తే నువ్వు ఇన్నాళ్ళు అనుభవించిన కష్టాలకి పులిస్తా పడుతుంది. అమ్మ నిన్ను అపార్థం చేసుకోవడానికి, మన కుటుంబం ముక్కలు కావడానికి కారణం పల్లవి అని తెలుస్తుంది వదిన. దాంతో నీ మీద ఎలాంటి తప్పు లేదని అన్నయ్యతో సహా అందరూ నిరూపితం అవుతుంది వదిన. అందరూ నిన్ను క్షమించమని అడుగుతారు. ఆ మరుక్షణమే మన కుటుంబం అంతా కలిసిపోతుంది. నువ్వు అన్నయ్య మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించొచ్చు వదిన. నువ్వు అను వదిన, వాణ్ణి ఇక్కడికి తీసుకుని వస్తాను అంటూ శ్రీకర్ అంటాడు. అయితే వీళ్ళ మాటల్ని గుంటనకల పక్క నుంచి పల్లవి వినేసి ఒకసారిగా షాక్ అవుతుంది. ఇంతలో శ్రీకర్, ఒరే శ్రీకర్ అంటూ ఆ ఫ్రాడ్ గాన్ని తీసుకుని శ్రీకర్ ఫ్రెండ్ ఇంటికి వచ్చేస్తాడు. ఒరే, ఇప్పుడే నేను వదినతో మాట్లాడుతున్నారా వీణ్ణి తీసుకొద్దామని? నేనే నీ దగ్గరికి వద్దామనుకున్నాను, ఈలోపు నువ్వే వీణ్ణి తీసుకొచ్చావు అని శ్రీకర్ అంటాడు. ఇంతలో ఏం జరుగుతుందని అందరూ వస్తారు. ఈడు పోలీసులు, లాయర్లు అంటూ నన్ను బెదిరిస్తున్నాడు, అందుకే వీణ్ణి తీసుకుని వచ్చాను అని శ్రీకర్తో ఫ్రెండ్ చెప్తాడు. రారా వెధవా, ఈ రోజు నువ్వు నిజం చెప్పకపోతే నా చేతిలో చచ్చేవే అంటూ శ్రీకర్ వాడిని కాలర్ పట్టుకుంటాడు. ఒరే శ్రీకర్, ఎవడ్రా వీడు అని రాజేంద్ర అడుగుతాడు. వీడెవడో తెలుసా నాన్న? అన్నయ్య చేత దొంగ డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయించుకుని మన కంపెనీని దివాలా తీయించింది, మనందర్నీ వీధిన పడేలా చేసింది బద్మాష్ గాడు వీడే అని శ్రీకర్ చెప్తాడు. అది చూసి పల్లవికి చెమటలు పట్టేస్తాయి. చెప్పరా చెప్పు రాస్కెల్, ఎందుకు ఈ పని చేశావు అంటూ అవని వాడి చెంప చెల్లుమనిపిస్తుంది. నిజం మేడం, నాకు ఏం తెలియదు అంటూ వాడు బుకాయిస్తాడు. చెప్తావా లేదా అంటూ అవని వాయించేస్తుంది. ఇంతలో అక్షయ్, ఆపు, ఎందుకు కొడుతున్నావు అతన్ని అంటూ ఉంటాడు. ఒరే అక్షయ్, వాడు అని పార్వతి చెప్పబోతే, అన్నయ్య ఆ రోజు నీ చేత ఒక ప్రాజెక్ట్ కోసం సైన్ చేయించుకుంది ఇదిగో వీడే కదా అని శ్రీకర్ అంటాడు. దాంతో జరిగిన విషయం గుర్తు చేసుకుని అవును అని అక్షయ్ తెల్లమొహం వేస్తాడు. అది ప్రాజెక్ట్ కోసం కాదండి, మీ చేత సంతకాలు చేయించి అది సాకుగా చూపించి మన షేర్లను పడిపోయేలా చేశాడు వీడు. దాంతో మన ఆఫీస్ మనకు కాకుండా పోయింది అని అవని చెప్తుంది. దాంతో అక్షయ్ కూడా వాడి కాలర్ పట్టుకుని, ఒరే నీకేం తెలియదంటావేంట్రా, ఆ రోజు డాక్యుమెంట్ల మీద నా చేత సంతకాలు తీసుకుంది నువ్వే కదా, చెప్పు ఎందుకలా చేసావు చెప్పు అంటూ 4 తగిలిస్తారు. ప్రాజెక్ట్ డీల్ అని చెప్పి దొంగ డాక్యుమెంట్ల మీద మా కంపెనీ షేర్లు రాయించుకుని మోసం చేస్తావా నన్ను? చెప్పరా, ఎందుకు మోసం చేసావు చెప్పు, నీ చేత ఎవరు అలా రాయించారో చెప్పు అని అక్షయ్ వాయిస్తాడు. నాకేం తెలియదు సార్ అని వాడు అంటుంటే, తెలియకపోవడం ఏంట్రా చెప్పు అని అక్షయ్ ఫైర్ అవుతాడు. ఇంతలో ఆగన్నయ్యా, పిక్ పాకెట్ గాళ్లే ఒంటి మీద లాఠీ పెడితే కానీ నిజం చెప్పారు. ఇలా కోర్టులు ఆఫీసులు మింగేసేవాళ్లు ఇలా అడిగితే చెప్పారు అన్నయ్య, నేను వీడి చేత నిజం కక్కిస్తా అంటూ కమల్ తగులుకుంటాడు. ఇలా అన్నదమ్ములు ముగ్గురు కలిసి వాణ్ణి కుక్కను కొట్టినట్లుగా కొడతారు. అది చూసి ఒరే ఆగండ్రా, చచ్చిపోతాడురా వాడు అని భానుమతి భయపడుతుంది. ఇలాంటి వాడు చేస్తే దేశానికేం నష్టం లేదమ్మా అని రాజేంద్ర అంటాడు. పోలీసులకి అప్పు చెప్తే వాళ్లే నిజం చెప్పిస్తారు కదండి అని పార్వతి సలహా ఇస్తుంది. కానీ మీరాగండి, కేసు పెడితే బెయిల్ మీద బయటకొచ్చి కాలర్ ఎగరేస్తారు, ఇలాంటి వాణ్ణి ఇలాగే కొట్టాలి, మీరు కొట్టండి అంటూ చాముండేశ్వరి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఫుల్గా వాయించేసరికి చెప్తా సార్ అని మొత్తం చెప్పడానికి ఒప్పుకుంటాడు.
నా చేత ఇదంతా చేయించింది పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ అని అసలు మ్యాటర్ చెప్పేస్తాడు. అది వినగానే అందరూ అవాక్కైతారు. ముఖ్యంగా అక్షయ్, పార్వతి, శ్రేయలు మబ్బులిడిపోతాయి. ఇక దొరికిపోయింది కనుక పల్లవి మేటర్ మొత్తం అవని చెప్పేస్తుంది. మన ఆస్తులు కొట్టేయడానికి, మన కుటుంబాన్ని విడదీయడానికి అన్ని కుట్రలు కుతంత్రాలు చేసింది ఈ పల్లవి అత్తయ్య. ఆ రోజు ఈ ఆస్తి మొత్తాన్ని నా పేరు మీద నేను రాయించుకున్నట్లుగా మన ఫ్యామిలీ లాయర్ చేత రాయించి ఆ లాయర్ చేత అబద్ధం చెప్పించింది కూడా ఈ పల్లవే. తగిన సాక్ష్యాధారాలు లేకుండా నేను చెప్తే మీరెవ్వరూ నమ్మరని ఇన్నాళ్ళు పల్లవి గురించి మీకెవ్వరికీ చెప్పలేదు. తన బుద్ధి మార్చుకోమని, మంచిగా ఉండమని చాలాసార్లు తనకి నచ్చ చెప్పాను, హెచ్చరించాను. అయినా కూడా ప్రవర్తన మార్చుకోలేదు అని అవని చెప్తుంది. అవని వదినకి తెలిసినన్ని విషయాలు నాకు తెలియకపోయినా పల్లవి చేస్తున్న అరాచకాల గురించి నాకు తెలుసు. కానీ తన లైఫ్ పాడవకూడదని వదిన నన్ను పల్లవి గురించి నిజం చెప్పకుండా ఆపిందన్నయ్య. ఈ పల్లవి నిన్ను వదినను విడిపోయేలా చేసిందన్నయ్య అని శ్రీకర్ కూడా చెప్తాడు. దాంతో ఎంత పని చేశావే నువ్వు, నిన్ను అంటూ పల్లవిపై చేయెత్తుతాడు కమల్. దాంతో తప్పైపోయింది బావా, అన్ని తప్పైపోయింది అని పల్లవి అడుగుతుంది. నువ్వు చేసింది తప్పు కాదే, నేరం, ఘోరం, పగ, కుట్ర అన్ని నువ్వే చేసావు. నీలాంటి దాన్ని క్షమించడం కూడా పాపమే అవుతుంది అని కమల్ ఫైర్ అవుతాడు. నువ్వు నా కూతురి బిడ్డవని, నా సొంత మనవరాలవని నిన్ను ఎంత అపురూపంగా చూశానే, అలా చూసుకున్నందుకు నా కుటుంబంలోనే చిచ్చు పెడతావా? నువ్వు నా ఇంటి కోడలివైన కారణంగా నా కుటుంబం కలిసిపోయాయని ఎంతో సంతోషపడ్డానే కదే అని భానుమతి తిడుతుంది. నువ్వు ఆడదానివి కాబట్టి నిన్ను ఏం చేయలేకపోతున్నా, నువ్వు చేసిన పనికి నరికి పోగులు పెట్టినా పాపం లేదు అని రాజేంద్ర అంటాడు. ఒసే పాపాత్మురాలా, నీకు ఏం అన్యాయం చేశామని ఇంత దారుణానికి ఒడిగట్టావు? నాకు, నా కుటుంబానికి మంచి చేస్తున్నట్లుగా నటించి అవని మీద నాకు ద్వేషం, పగ పెరిగేలా చేశావు కదే. నీ మనసులో ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఉన్నాయని తెలుసుకోలేకపోయాను. ఎంతగా నమ్మించావే నన్ను అంటూ పార్వతి అంటుంది. అడవిలో ఉన్న జంతువులు ఆకలి తీర్చుకోవడానికి మరో జంతువుని చంపి తింటాయి, కానీ నీలాగా జీవితాలతో ఆడుకోవు. జంతువు కన్నా నీచమైన నువ్వు ఆడదానిలా ఎలా పుట్టావు అని అక్షయ్ చేదరించుకుంటాడు. నీలాంటి దాన్ని బతకనివ్వకూడదే. నువ్వు పొగరబోతివి, అహంకారివి అనుకున్నా కానీ ఇంత చండాలమైన దానివి అనుకోలేదు. నువ్వు ఇలాంటి దానివని తెలుసుకుంటే నిన్ను ఎప్పుడో చంపి పాదేసి ఉండేవాణ్ణి. అప్పుడే చేయాలలేని పని ఇప్పుడు చేస్తాను. నీ శవాన్ని తీసుకుని వెళ్లి నీ బాబు చేతిలో పెట్టి అప్పుడు వాణ్ణి నరికేస్తాను, చంపేస్తాను నిన్ను అంటూ పల్లవి గొంతు పట్టుకుని ఆవేశంతో ఊగిపోతాడు కమల్. ఎవరు ఎంత చెప్తున్నా మాత్రం వదలడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.